హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను శ్వేత. ఈరోజు వచ్చేసి ఇష్టంగా తాగాలన్న బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో అందరికీ బీట్రూట్ జ్యూస్ చేయడం తెలుసు, కాకపోతే తాగాలన్న ఇష్టంగా తినాలన్న బీట్రూట్ తినలేరు. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ చాలా పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచిగా అవుతుంది. సో చిన్న చిన్న చేంజెస్తో ఈ బీట్రూట్ జ్యూస్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి, పక్కనే గంట బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. తద్వారా అందరికీ నా వీడియో తొందరగా అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్గా వచ్చేసి బీట్రూట్ తీసుకోండి, తర్వాత క్యారెట్ ముక్కలు, కీరా హాఫ్ తీసుకోండి, కీరాలో సగం, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క అండ్ నిమ్మరసం అండి. జార్లో ఫస్ట్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి, మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా హాఫ్ గ్లాస్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. ఇంకేంటంటే మెయిన్గా ఇది పట్టుకున్న తర్వాత మిక్సీలో నుంచి వడకట్టేసేయండి స్టెయినర్తో. చూసారు కదా, ఈ విధంగా వాటర్ ఎక్కువ కలపకండి. స్టెయిన్ చేసిన తర్వాత వేరే దాంట్లో బౌల్లో తీసేసుకోండి. ఇదంతా ఈ బీట్రూట్ జ్యూస్ ఏంటి అంటే అసిడిటీ ఉన్న వాళ్ళకి బీట్రూట్ ఎక్కువ పడదు. సో ఇదన్నీ మిక్స్ చేసుకొని తాగినామనుకో ఏమవ్వదు. క్యారెట్ ఉంటుంది, కీరా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది, అసిడిటీ అంత ఇది అవ్వదు. నార్మల్గా బీట్రూట్ జ్యూస్ ఓన్లీ తాగితే అది అసిడిటీ ఉంటుంది. అండ్ ఒక నిమ్మ హాఫ్ తీసుకొని దాంట్లో వేసేయండి జ్యూస్ని. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ బీట్రూట్ జ్యూస్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. జ్యూస్ మీకోసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుంది, సూపర్.